Let us also turn to Psalm 34 and verse 10. కీర్తన 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. Even if you are in need, God is there. దేవుడు ఉన్నారు. Even the lions, they get hungry. సింహపు పిల్లలు ఒకవేళ ఆకలితో ఉన్నప్పటికీ కూడా వారు, But you will not be hungry. అవి ఉండొచ్చేమో కానీ Many times King David saw this in the forest. ఈ అరణ్యాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు దావీదు ఆ దృశ్యం చూశాడు. The pups of the lion, ఆ యొక్క సింహపు పిల్లలు, they will be crying. అవి ఏడుస్తూ ఉన్నాయి. Arey, my mother has not come. నా తల్లి రాలేదు ఇంకా With the food. వేట చేసిన ఆహారంతో. I am hungry. They will make sounds, they will crying. ఆకలితో అవి అలమటించిపోతూ ఉండేవి. But King David, కానీ రాజైన దావీదుకు, he never was hungry. అతను ఎప్పుడు కూడా ఆకలి కొని ఉండలేదు. God was giving him food. దేవుడు అతనికి ఎప్పటికప్పుడు ఆహారం ఇస్తున్నాడు. Believe it. దీన్ని నమ్మండి. Even if you are hungry, మీరు ఆకలి కొని ఉన్నా కూడా God will give you food. దేవుడు మీకు ఆహారాన్ని ఇస్తారు. That is my experience. అది నా యొక్క అనుభవం కూడా. Many people, when they look at my life, చాలా మంది నా జీవితంని చూసినప్పుడు they get faith. వారికి విశ్వాసం వచ్చినది. They wonder how God is feeding him. అతని దేవుడు ఏ రీతిగా పోషిస్తూ ఉన్నాడు అని How ఆశ్చర్యపోతారు. God is meeting all the needs. ఆ యొక్క అవసరతలన్నీ దేవుడు ఏ రీతిగా తీరుస్తున్నారు అని. How costly may be that need. ఎంత ఖరీదైన అవసరతలు అయినప్పటికీ కూడా God is meeting his needs. దేవుడు ఆ అవసరతలన్నీ కూడా God తీరుస్తున్నారు. will give you that experience. దేవుడు ఆ అనుభవాలను మీకు ఇస్తారు. If you are poor in the spirit, మీరు ఆత్మ విషయమై దీనులవుతే, you don't have money, మీకు ధనం లేదు, but you depend upon God. కానీ దేవుడి మీద ఆధారపడు. We don't know how God meets that need. దేవుడు ఏ రీతిగా ఆ యొక్క అవసరతను తీరుస్తాడో నీకు తెలియదు. Be humble. తగ్గించుకొని ఉండండి. Don't pretend that you are a rich man. ధనవంతులము అన్నట్టుగా నటించవద్దు. Don't show yourself as you are a big man, big person. ఒక గొప్ప వ్యక్తిని అన్నట్టుగా చూపించుకోవద్దు. Always be as you are. అన్ని వేళలా ఏ రీతిగా ఉన్నావో అదే రీతిగా ఉండు. If you are in need of something, నీకేదైనా అవసరత ఉంటే you tell them, I'm in need of this thing. నేను ఈ అవసరతలో ఉన్నాను అని చెప్పాలి. Don't pretend that you can do anything. అంతేగాని నేను ఏదైనా చెయ్యగలను అన్నట్టుగా నటించవద్దు. Don't show your pride. మీ యొక్క గర్వంను చూపించవద్దు. 57th chapter of Isaiah యెషయా గ్రంథము 57వ అధ్యాయము and verse 15. 15వ వచనము. God is high and lofty one that inhabiteth eternity, whose name is holy. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. I dwell in high and holy places. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. And says, I like to dwell with him that is of a contrite and humble spirit. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. He wants to revive you. ఆయన నిన్ను ఉజ్జీవింపజేయాలనుకుంటున్నాడు. He wants to revive those who are humble. ఆయన ఎవరైతే వినయంతో ఉన్నారో వారిని ఉజ్జీవింపజేయాలి. Those who are of humble, contrite spirit. విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో వారిని ఉజ్జీవింపజేయడానికి చూస్తున్నారు. Yeah, he wants to see your heart. ఆయన నీ హృదయాన్ని చూడాలనుకుంటున్నాడు. If you are really contrite in your spirit, మీరు నిజంగా మీ హృదయంలో నలిగిన వారిగా ఉంటే, if you are a plain man, మీరు యథార్థంగా ఉన్నవారైతే God will revive you. దేవుడు మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తాడు. Why God is not reviving you? దేవుడు ఎందుకు మిమ్మల్ని ఉజ్జీవింపజేయడం లేదు? You are a proud man. మీరు గర్వంతో ఉన్నవారు You want కాబట్టి, to appear as a great man. మీరు గొప్పవారిగా కనబడాలి అనుకునేవారు కాబట్టి, Even your appearance also must be changed inside and outside. మీ యొక్క రూపం కూడా అంతరంగంలోను బాహ్యంలోను మారాలి. God will see your outward condition and
inward condition. దేవుడు మీ బాహ్య రూపంని చూస్తారు, అంతరంగంని కూడా చూస్తారు. If you are really with contrite spirit and a humble heart, మీరు నిజముగా దీన మనస్కులై నలిగిన హృదయంతో ఉండేవారైతే God will certainly revive you. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని If ఉజ్జీవింపజేస్తారు. you are a humble person, మీరు తగ్గించుకున్న వ్యక్తి if you అయితే, say, Lord, I am a poor person, దేవా నేను ఒక బీదవాడిని అని I am చెప్పగలిగితే, like this, నేను ఈ రీతిగా ఉన్నాను, please help me. దయచేసి నాకు సహాయం He will చేయండి, certainly help you. ఆయన ఖచ్చితంగా సహాయం If చేస్తారు. you pretend, నీవు నటిస్తే God will not help you. దేవుడు సహాయం చేయడు. God will not help you at all. దేవుడు నీకు సహాయం ఎంత మాత్రం చేయడు. 16th chapter of Proverbs సామెతలు 16వ అధ్యాయము and verse 19. 19వ వచనము. Better is to be of a humble spirit and lowly than to divide the spoil with the proud. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. Try to make friendship with poor people. దీనులతో కావచ్చు, పేదవారితో స్నేహం చేయడానికి ఇష్టపడండి. Learn to make friendship with lowly people. తగ్గి ఉన్న వారితో స్నేహం చేయడానికి నేర్చుకోనండి. Some people, they are very proud of their caste. కొంతమంది వారి యొక్క కులమును బట్టి వారు గర్విస్తూ ఉంటారు. Don't be proud of your caste. మీ కులమును బట్టి గర్వించవద్దు. God will never revive you. అలాంటప్పుడు దేవుడు మిమ్మల్ని ఎప్పటికీ ఉజ్జీవింపజేయడు. Let not your eyes be on big people. మీ యొక్క దృష్టి అనేది గొప్పవారి మీద ఉంచవద్దు. The eyes of Jesus were on poor people. యేసుక్రీస్తు యొక్క దృష్టి పేదవారి పైన ఉన్నది. Look at Lazarus. లాజర్ను చూడండి, He was like a beggar. అతడు ఒక భిక్షగాడు. Many people, they don't want to look at beggars. చాలా మంది ఈ భిక్షగాలను చూడాలి అని అనుకోరు. Many people, they don't want to speak to them also. వారితో మాట్లాడాలని చాలా మంది తలంచరు. They don't want to converse with them. అలాంటి వారితో సంభాషణ చెయ్యరు. They don't want to go to them. వారి దగ్గరికి వెళ్ళాలని అనుకోరు. If you go to a poor person, నీవు ఒకవేళ ఒక బీదవాని దగ్గరికి వెళ్తే, if you go to a sickly person, నీవు ఒక రోగగ్రస్తుడైన if వ్యక్తి you దగ్గరికి ask వెళ్తే, them why you have become like this, నీవు ఎందుకు ఈ రీతిగా అయ్యావు అని వారిని అడిగితే, if you ask them, shall I help you? నేను మీకు సహాయపడగలనా అని మీరు అడగగలిగితే, God is happy with you. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. Go to poor people. పేద వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. Go to them and ask them, ఆ పేదవారి దగ్గరికి వెళ్ళి అడగగలగాలి what is their need? వారి అవసరత ఏంటి అని, Why they have become like that? ఆ రీతిగా వారు ఎందుకు అయ్యారు అని. We see the prophecy for Jesus. మనము యేసుక్రీస్తు గురించినటువంటి The Spirit of the Lord was upon him ప్రభువు ఆత్మ ఆయన మీద ఉన్నది. to give gospel, good tidings to the poor. బీదలకు సువార్త అందించడానికి. Many people, they like to give gospel to rich people. చాలా మంది ధనవంతులకు సువార్త అందించాలి అని To అనుకుంటుంటారు. how many poor people you are giving the gospel? కానీ ఎంతమంది పేదవారికి నీవు సువార్తను అందించగలిగావు? Are you going to the beggars? భిక్షగాల దగ్గరికి Are you వెళ్తున్నావా? going to the poor people? పేదవారి దగ్గరికి వెళ్తున్నావా? Do you help them? వారికి సహాయం చేస్తున్నావా? Don't help those who are hypocrites. వేషధారులుగా ఉన్న వారికి సహాయం చేయక్కర్లేదు. Don't help the deceivers. ఆ యొక్క మోసగాళ్లకు సహాయం చేయకండి. Don't look at their stage and be deceived. వారి యొక్క స్థాయిని చూసి మోసపోవద్దు. God will be grieved. దేవుడు దుఃఖపడతాడు.